తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే సబ్జెక్ట్ మనకు ప్రిలిమ్స్‌లో గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్‌లో పేపర్ 2లో భాగంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు టాపిక్ వచ్చేసి సర్వాయి పాపన్న తిరుగుబాటు మరియు పరిపాలన. మనకు సర్వాయి పాపన్న తిరుగుబాటు అనేది నేపథ్యం అనేది ఏ విధంగా ఉందంటే, సర్వాయి పాపన్న గురించిన ఒకవేళ ఎగ్జామినేషన్‌ల సర్వాయి పాపన్న తిరుగుబాటు స్వభావాన్ని వర్ణించమని ప్రశ్న వచ్చినట్లయితే, మనకు దీనికి ఆన్సర్ ఏ విధంగా రాయాలంటే, మనకు ది ది సర్వాయి పాపన్న ఆహ్, తిరుగుబాటు జరిగిన నేపథ్యం ఏంటంటే, మనకి కుతుబ్ షాహీలు గోల్కొండ రాజధానిగా చేసుకొని క్రీస్తు 1712 నుంచి 1687 సంవత్సరాల మధ్య పరిపాలించారు. క్రీస్తు 1687 సంవత్సరంలో 1687 అంటే ఈ విధంగా గోల్కొండ కుతుబ్ షాహీల పరిపాలనలో గోల్కొండ అత్యంత అభివృద్ధి చెందింది. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించింది. తర్వాత క్రీస్తు 1687 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఔరంగజేబ్ గోల్కొండపై దండయాత్ర చేసి, అక్కడ గోల్కొండపై దండయాత్ర చేసి, గోల్కొండ చివరి పాలకుడైన అబుల్ హసన్ తానీషాను ఓడించి బందీగా పట్టుకుపోయి దౌలతాబాద్ కోటలో బందీగా ఉంచడం జరిగింది. ఆయన శేష జీవితం అక్కడే గడుపుతూ అక్కడే మరణించాడు. ఆ విధంగా ఔరంగజేబు గోల్కొండ రాజ్యాన్ని 1687 సంవత్సరంలో ఆక్రమించాడు. తర్వాత దీని తర్వాత బీజాపూర్ దక్షిణ భారతదేశంలో బీజాపూర్ రాజ్యాన్ని కూడా ఆయన ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా బీజాపూర్ రాజ్యాన్ని గోల్కొండ రాజ్యంలో కలిపి దీన్ని దక్కన్ సుబాగా చేశాడు. అంటే మొఘలుల పరిపాలనలో సుబాలంటే రాష్ట్రాలని అనే పరిపాలనా విభాగం ఉండేది. ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని, ఈ బీజాపూర్ ప్రాంతాన్ని కలిపి దక్కన్ సుబాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏర్పాటు చేసి మొఘల్ పరిపాలనను ఇక్కడ గోల్కొండలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ విధంగా మొఘల్ పరిపాలనలో గోల్కొండ అస్తవ్యస్తం అయిపోయింది. తర్వాత హైదరాబాదు కళావిహీనం అయిపోయింది. గోల్కొండ కళావిహీనం అయిపోయింది. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. దారి దోపిడీ దొంగలు, దారి దోపిడీదారులు, దారి దోపిడీ ఎక్కువైపోయింది. ప్రజలకు శాంతి లేదు. తర్వాత అశాంతి చెలరేగుతుంది. తర్వాత అంతేకాకుండా మరి వీరి పరిపాలనలో అస్తవ్యస్తంగా ఉన్నది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి చాలా బ్రహ్మాండమైన ఆర్థిక పరిస్థితి. విదేశీ వాణిజ్యం బ్రహ్మాండంగా సాగింది గోల్కొండ సుల్తాన్ల కాలంలో. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి మొత్తము మొత్తం మరాఠా దండ్లు, దారి దోపిడీ దొంగలు, తర్వాత శాంతి భద్రతలు లేకపోవడం, తర్వాత ఒక్కొక్క వజ్రాల గనులుండేవి. ఒక్కొక్క వజ్రపు గనిలో 30,000, 40,000 మంది పనిచేసేవారు. అలాంటి వజ్రాల గనులు మూతపడ్డాయి. తర్వాత మొత్తం శాంతి భద్రత పరిస్థితి మృగ్యమైపోయింది. అలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో సర్వాయి పాపన్న తిరుగుబాటు అనేది జరిగింది. సర్వాయి పాపన్న మంచి ఆయన ఆ రోజుల్లో మామూలు సాధారణ జీవితం గడిపేవాడు. పశువులను కాసేవాడు. అతని తల్లి పేరు సర్వమ్మ. ఆ విధంగా జనగాం తాలూకా తాటికొండలో ఆయన పెరిగి పెద్దవాడు కావడం జరిగింది. ఆ విధంగా పశువులు కాసేవాడు. ఆ తర్వాత మనకి ఇటువంటి పరిస్థితుల్లో సర్వాయి పాపన్న తిరుగుబాటు చేశాడు. ఎందుకు చేశాడంటే, ఆనాటి ప్రజల యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి పరిస్థితి నుండి ఒక రాజ్యం స్థాపించాలనే లక్ష్యంతోని సర్వాయి పాపన్న ఒక లక్ష్యం ఉండేది. ఏదంటే రాజ్య స్థాపన చేయాలని లక్ష్యం ఉండేది. కాబట్టి రాజ్య స్థాపన చేయాలని లక్ష్యము ఉండేది. ఆ పరిస్థితులు కూడా దానికి అనుకూలించినాయి. అటువంటి పరిస్థితుల్లో సర్వాయి పాపన్న అక్కడ ఏం చేశాడంటే తన మిత్రులను తీసుకున్నాడు. కొంతమంది మిత్రులను ఆ గ్రామంలో ఉన్న మిత్రులను కొంతమందిని ఆయన సహాయంగా తీసుకున్నాడు. సహాయంగా తీసుకొని మరి సైన్యం కావాలి. ఒక రాజ్యం స్థాపించాలన్నా సైన్యం కావాలనే ఉద్దేశంతోని తన తల్లి దగ్గర, తర్వాత తన సోదరుడి దగ్గర ఉన్న సొమ్ములను గ్రహించి తీసుకున్నాడు ఆయన. తీసుకొని ఒక చిన్నపాటి సైన్యాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టాడు. తర్వాత చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న జమీందారులను కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. కొల్లగొట్టడం ఎందుకంటే సైన్యాన్ని సమకూర్చుకోవాలి కాబట్టి. ఆ విధంగా చుట్టుపక్కల ఉన్న జాగీర్దారులను చిన్న చిన్న జమీందారులను కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. ఈ విధంగా కొల్లగొట్టేటప్పటికి తర్వాత ఆయన యొక్క ఆయన యొక్క ఆహ్, ఆహ్, ఆయన యొక్క విస్తరణ ఎంతవరకే వచ్చిందంటే దాదాపు ఒక ఒక వేరే ప్రాంతాల జమీందారులను కూడా కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. దాంతోని జమీందారులకు, దొరలకు అర్థమైపోయిందంటే ఈస్ పాపన్న సామాన్యుడు కాదు. పాపన్నని ఏదో విధంగా అర్థం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు
వాళ్ళు ప్రణాళిక వేసుకున్నారు. ఈ విషయం పాపన్నకు తెలిసింది. పాపన్నకు తెలిస్తే వాళ్ళతోని ప్రత్యక్ష పోరాటం కంటే ఇప్పుడు రహస్యంగా ఉండడం బెటర్ అని పాపన్న తన మిత్రులకు చెప్పి వేరే దగ్గరికి పంపించేసి తాను వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా పాపన్న సామాన్యుడు కాదని గ్రహించిన దొరలు, జమీందారులు పాపన్నను అంతమొందించడానికి ప్రయత్నించారు. వీరితో ప్రత్యక్ష పోరాటం చేసే శక్తి చాలక తన సైన్యానికి ఆజ్ఞలు జారీ చేసిన పాపన్న రహస్య జీవితంలోకి పోయాడు. ఆ విధంగా మనకి పొలాసా ప్రాంతాన్ని పొలాసాను పరిపాలించే జమీందారైన వెంకట్రావు వద్ద ఆయనే మారువేషంలో వెంకట్రావు దగ్గరికి వెళ్ళి అక్కడ తన ప్రతిభతో అక్కడ జమీందారు దగ్గర ఉద్యోగంలో చేరడం జరిగింది. తర్వాత అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన పాపన్న జమీందారు ప్రధాన అనుచరుడిగా మారాడు. అత్యంత ధైర్య సాహసాలను వాడు కాబట్టి పాపన్న ఆయన యొక్క ధైర్యాన్ని చూసి పాపన్న ప్రతిభను ధైర్యాన్ని చూసిన పులాస జమీందారు వెంకట్రావు ఈయనను ఈయనకు ఈయనను బ్రహ్మాండంగా మంచి ఆదరించాడు. ఆ విధంగా తన ప్రధాన అనుచరుడుగా పెట్టుకున్నాడు. అక్కడే ఇక్కడ అటువంటి పరిస్థితుల్లో పాపన్న అక్కడే పనిచేస్తున్న హనుమంత్ అనే వ్యక్తి పాపన్నకు మంచి మిత్రుడు అయిపోయాడు. పాపన్నకు మంచి మిత్రుడు కావడం జరిగింది. ఈ విధంగా హనుమంతు తర్వాత మరికొంతమందిని చేరదీశాడు పాపన్న. హనుమంతు మరికొంతమంది మిత్రుల సహకారంతో పులాస జమీందారు పొరుగున ఉన్న జమీందారులను రహస్యంగా దోచుకోవడం ప్రారంభించాడు. మళ్ళీ ఏంటంటే సైన్యం కావాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే తన మిత్రుల సహకారంతో పులాస పొరుగున ఉన్న జమీందారులను రహస్యంగా దోచుకోవడం ప్రారంభించాడు. ఇది గమనించిన దొరలు ఏం చేశారంటే పాపన్నను గుర్తించారు. పాపన్నను అంతకుముందు వచ్చిన ఎవరైతే దోపిడీ చేశారో ఆ దొరలు పాపన్నను గుర్తించి పొలాస జమీందారుకు ఈ విధంగా పాపన్న మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, మీ చుట్టుపక్కల కొల్లగొడుతున్నాడు అనే విషయాన్ని పొలాస జమీందారుకు వారు రహస్య సమాచారం అందించడం జరిగింది. దీంతో జమీందార్ పాపన్నను ఆయన అనుచరులను జైల్లో బంధించాడు. దీంతో జమీందారు ఏం చేశాడంటే పాపన్నను ఆయన అనుచరులను జైల్లో బంధించడం జరిగింది. అప్పటికే జమీందారు వద్ద బందీలుగా ఉన్న వారందరికీ పాపన్న నాయకుడు అయిపోయాడు. అంటే అప్పటికే కొంతమంది జమీందారు జైల్లో కొంతమంది ఉన్నారు. ఆ విధంగా జైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈయన పాపన్న చేరదీశాడు. దాంతో వారందరికీ కూడా పాపన్న నాయకుడు కావడం జరిగింది. ఆ విధంగా పాపన్న నాయకుడు అయ్యాడు. ఒకనాటి అర్ధరాత్రి పాపన్న నాయకత్వంలో అర్ధరాత్రి పూట పాపన్న నాయకత్వంలో వీళ్ళందరూ కూడా జైలు బద్దలు కొట్టి అందరూ బయటపడడం జరిగింది. తర్వాత అప్పటికే పెద్ద ఎత్తున ధనాన్ని సేకరించిన పాపన్న అప్పటికే సేకరించిన ధనంతో పాపన్న కొత్త సైన్యాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అప్పటికే ఆ విధంగా కొత్త సైన్యాన్ని మరికొంత సైన్యాన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత ఆయుధాలను సమకూర్చుకొని సర్వాయిపేటలో శత్రు దుర్భేద్యమైన కోటను నిర్మించాడు. ఆయుధాలను సమకూర్చుకున్నాడు. అంటే ఈ విధంగా ధనం ఉన్నది, సేకరించిన ధనంతో కొత్త సైన్యాన్ని ఆయుధాలను సమకూర్చుకున్నాడు. తర్వాత సర్వాయిపేటలో పాపన్న శత్రువులు ఏమాత్రం దూరమైనటువంటి దుర్భేద్యమైన ఒక కోటను నిర్మించుకున్నాడు. తర్వాత సర్వాయిపేట కేంద్రంగా పరిపాలన ప్రారంభించాడు. ఆ విధంగా పాపన్న సర్వాయిపేటలో దుర్గాని కోటను నిర్మించుకొని అక్కడి నుంచి తన పరిపాలనను ప్రారంభించడం జరిగింది. తర్వాత రాజ్య విస్తరణలో ఈ విధంగా రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న పాపన్న తన రాజ్య విస్తరణలో భాగంగా ఉస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాలను జయించాడు. తన రాజ్య విస్తరణలో భాగంగా పాపన్న ఉస్నాబాద్, కరీంనగర్ మొదలైన ప్రాంతాలను జయించడం జరిగింది. తాటికొండలో మరొక కోటను నిర్మించాడు. తన రాజ్య విస్తరణలో భాగంగానే ఉస్నాబాద్, కరీంనగర్ ప్రాంతాలను జయించాడు. తాటికొండలో మరొక కోటను ఆయన నిర్మించడం జరిగింది. తర్వాత నల్గొండ పరగణ భువనగిరి సర్కార్లోని షాపురం వద్ద గుట్ట మీద పెద్ద మట్టి కోటను నిర్మించాడు. నల్గొండ పరగణ భువనగిరి సర్కార్లోని షాపురం అనే ఊర్లో ఒక గుట్ట ఉంది. దాని మీద పెద్ద మట్టి కోటను నిర్మించాడు. ఆ విధంగా షాపురం కోట కేంద్రంగా నల్గొండ పరగణలో ఉన్న జమీందారులు దొరలను దోచుకుంటూ పెద్ద ఎత్తున ధనాన్ని సేకరించాడు. ఆ విధంగా షాపురంలో మట్టి కోట నిర్మించాడు ఒక గుట్ట మీద. ఆ కోట కేంద్రంగా ఈయన ఏం చేశాడంటే నల్గొండ పరగణాలో ఉన్న జమీందారులను దొరలను దోచుకుంటూ పెద్ద ఎత్తున ధనాన్ని సేకరించడం జరిగింది. తర్వాత పాపన్నను ఎదిరించే శక్తి లేని జమీందారులు, భూస్వాములు మరి అప్పటికే పాపన్న బాగా విస్తరించిపోయాడు, రాజ్యాన్ని స్థాపించాడు. ఈ యొక్క సొమ్ము కోసం ఈ యొక్క ధనాన్ని దోచుకోవడానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేశాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బలం బాగా పెరిగిపోయింది. దాంతోని పాపనను ఎదిరించే శక్తి లేని ఆనాటి జమీందారులు, భూస్వాములు అందరూ కలిసి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబుకు పాపన్నపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విధంగా ఔరంగజేబ్ పాపన్నను శిక్షించమని కొలనుపాక సర్దారైన రుస్తుందిల్ ఖాన్‌ను ఆదేశించాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఏం చేశాడంటే పాపన్నను శిక్షించమని కొలనుపాక సర్దారైన రుస్తుందిల్ ఖాన్‌ను ఆదేశించాడు. ఈ విధంగా రుస్తుందిల్ ఖాన్ అనేవాడు తన కింద పనిచేస్తున్న కాసిం ఖాన్‌ని ఈ యొక్క పాపన్నను అణచమని పని అప్పగించి ఆయన సైన్యం ఇచ్చి ఆయనకి పాపన్న మీదకి పంపించడం జరిగింది. కాసిం ఖాన్ భారీ సైన్యంతో షాపురం కోటను ముట్టడించాడు. కాసిం ఖాన్ భారీ సైన్యంతో షాపురం కోటను ముట్టడించడం జరిగింది. అక్కడ జరిగిన యుద్ధంలో పాపన్న కాసిం ఖాన్ను ఓడించి చంపివేశాడు. అక్కడ జరిగిన యుద్ధంలో పాపన్న కాసిం ఖాన్ను ఓడించి వధించడం జరిగింది. తర్వాత రుస్తుందిల్ ఖాన్ తానే స్వయంగా దాంతో చేసేదేం లేక కాసిం ఖాన్ పంపిస్తే యుద్ధంలో చచ్చిపోయిన ఉద్దేశంతో రుస్తుందిల్ ఖాన్ ఏం చేశాడంటే తానే స్వయంగా సైన్యానికి నాయకత్వం వహించి షాపురం కోటను ధ్వంసం చేశాడు. మరి ఈ విధంగా రుస్తుందిల్ ఖాన్ తన సైన్యంతో వచ్చినప్పుడు అక్కడ పాపన్న లేడు. పాపన్న లేని సమయంలో రుస్తుందిల్ ఖాన్ వచ్చేసి ఈ యొక్క షాపూర్లో కట్టిన కోట, షాపూర్ గుట్ట మీద కట్టిన కోటను ఆయన ధ్వంసం చేయడం జరిగింది. తర్వాత షాపురం చేరుకున్న పాపన్న తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. రుస్తుందిల్ ఖాన్ వెళ్ళిపోయిన తర్వాత పాపన్న వేరే దగ్గర ప్లేస్లో ఉన్న పాపన్న అక్కడ షాపురం చేరుకున్నాడు. దాంతో పాపన్న షాపురం చేరుకొని ఎక్కడైతే కోట కూలగొట్టాడో అదే స్థలంలో ఒక బలిష్టమైన రాతి కోటను నిర్మించాడు. అంటే ఇదివరకు మట్టి కోట ఉండే, ఇప్పుడు దాని స్థలంలో ఆయన బలిష్టమైన రాతి కోటను నిర్మించాడు. అందులో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రపరిచాడు. ఇట్లా బలిష్టమైన కోటను నిర్మించి అందులో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రపరిచాడు. తర్వాత పాపన్న సైన్యం భారీగా పెరిగింది. పాపన్న సైన్యం పెద్ద ఎత్తున పెరిగిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాలలో పాపన్న పేరు మారుమోగిపోయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో పాపన్న అని చెప్పేసి ఈ విధంగా ఆయన పేరు మారుమోగిపోయింది. తర్వాత పన్నుల రాబడి తగ్గడంతో ఈ విధంగా మరి దోసుకుంటుండు. ఔరంగజేబు దగ్గర అందరి దగ్గర దోసుకుంటుండు. ఈ విధంగా దోచుకునేసరికి పన్నుల రాబడి తగ్గిపోయింది. ఎందుకంటే భూమి శిస్తు ద్వారా, ఇతర పన్నుల ద్వారా రాజ్యానికి ఆదాయం వచ్చేది. ఈ విధంగా మరి మొఘల్ చక్రవర్తికి పన్నుల మీద రాబడి తగ్గిపోయింది. దాంతోనే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ పాపన్నను అణచివేయాలనే ఉద్దేశంతో మళ్ళీ కొలన్పాక జాగీర్దారైన రుస్తుందిల్ ఖాన్ మరోసారి ఆయన ఆదేశించడం జరిగింది. రుస్తుందిల్ ఖాన్ భారీ సైన్యంతో షాపురం పైన దండెత్తాడు. రుస్తుందిల్ ఖాన్ భారీ సైన్యంతో షాపురం పైన దండయాత్ర చేశాడు. అక్కడ జరిగిన యుద్ధం 3 నెలలు సాగింది. ఇక్కడ రుస్తుందిల్ ఖాన్కు పాపన్న మధ్యలో దాదాపు 3 నెలల యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రుస్తుందిల్ ఖాన్ ఓడిపోయి వెనుదిరిగిపోయాడు. యుద్ధంలో రుస్తుందిల్ ఖాన్ పాపన్న చేతిలో ఓడిపోయి వెనుదిరగడం జరిగింది. యుద్ధంలో చాకలి సర్వాయ్ సర్దిల్ ఖాన్ అనే జమీందార్తో పోరాడుతూ మరణించాడు. ఈ యుద్ధంలో చాకలి సర్వాయ్ అనే వ్యక్తి వర్దిల్ ఖాన్ అనే జమీందార్తో పోరాడుతూ మరణించడం జరిగింది. ఈయన పాపన్నకు ప్రధానమైన అనుచరుడు. ఈ సమయంలోనే ఔరంగజేబు మరణించాడు. క్రీశకం 1707 సంవత్సరంలో ఈ సమయంలోనే ఔరంగజేబు మరణించడం జరిగింది. ఈయన కుమారుడైన కాంబక్ష్ దక్కన్ రాజప్రతినిధిగా వివరించేవాడు. ఈయన కుమారుడైన ఔరంగజేబు కుమారుడైన కాంబక్ష్ దక్కన్ రాజప్రతినిధిగా వివరించేవాడు. ఇతడు సైతం ఈ యొక్క కాంబక్ష్ సైతం సర్వాయి పాపన్న ఆటలు కట్టించలేకపోయాడు. క్రీశకం 1708 సంవత్సరంలో పాపన్న ఓరుగల్ కోటను ముట్టడించి వేల మంది క్రీశకం 1708 సంవత్సరంలో పాపన్న ఓరుగల్ కోటను ముట్టడించి వేల మంది సర్దార్లను ముస్లిం సైనికులను బంధించి అపార ధనరాశులను దోచుకొని షాపురం తరలించడం జరిగింది. క్రీశకం 1708 సంవత్సరంలో పాపన్న ఓరుగల్ కోటను ముట్టడించి వేల మంది సర్దార్లను తర్వాత ముస్లిం సైనికులను బంధించి అపార ధనరాశులను కైవసం చేసుకొని షాపురం తరలించడం జరిగింది. తర్వాత పాపన్న భువనగిరి దుర్గాన్ని ముట్టడించి వశపరుచుకున్నాడు. పాపన్న వశపరుచుకోవడం జరిగింది. తర్వాత పాపన్న మోత్కూరు తాలూకాలో ఉన్న వేములకొండలో ఒక కోటను నిర్మించి కొంతకాలం ఆ ప్రాంతాన్ని పాలించడం జరిగింది. ఈ విధంగా సర్వాయి పాపన్న
దుందుడు చర్యలు ఎక్కువైపోయినాయి. దుందుడు చర్యలను సహింపజాలని ఆనాటి జమీందారులు, జాగీర్దారులు, ఫౌజ్దారులు మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాకు పాపను అణచివేయాలని మొరపెట్టుకున్నారు. సర్వాయి పాపన యొక్క దుందుడు చర్యలు ఎక్కువైపోయాయి. ఇది సహించజాలని ఆనాటి జమీందారులు, జాగీర్దారులు, ఫౌజ్దారులు మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాకు మొరపెట్టుకున్నారు. పాపను అణచివేయమని మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షాకు వాళ్ళు విన్నపం పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా పాపన్నను సంహరించమని హైదరాబాద్ సుబేదార్ అయిన యూసఫ్ ఖాన్ రుజ్బహాన్ని మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా ఆదేశించడం జరిగింది. అంటే మొఘల్ చక్రవర్తికి మొర పెట్టుకుంటే ఆయన పాపన్నను సంహరించమని హైదరాబాద్ సుబేదార్, హైదరాబాద్ సుబా అంటే మనకి ఆల్రెడీ హైదరాబాద్ సుబా అంటే దక్కన్ సుబేదార్ అనే యూసఫ్ ఖాన్ రుజ్బహాన్ని ఆయన మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా ఆదేశించడం జరిగింది. తర్వాత ఈ విధంగా యూసఫ్ ఖాన్ తన సహాయకుడైన దిలావర్ ఖాన్ను పెద్ద సైన్యంతో పాపన్నపైకి పంపించాడు. యూసఫ్ ఖాన్ తన సహాయకుడైన దిలావర్ ఖాన్ను పెద్ద సైన్యంతో పాపన్నపైకి పంపించడం జరిగింది. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో దిలావర్ ఖాన్ ఏం చేశాడంటే షాపురం కోటను ముట్టడించాడు. షాపురం కోటను ముట్టడించి దాన్ని ఆక్రమించుకున్నాడు. దాన్ని వశపరచుకోవడం జరిగింది. దాంతో దిలావర్ ఖాన్ వచ్చిండు. ఈ యొక్క షాపురం కోటను ముట్టడించి వశపరచుకున్నాడు. తర్వాత పాపన్న ఆయన చేతిలో ఓడిపోయాడు. ఓడి అక్కడి నుంచి పోవడం జరిగింది. విద్యాభూమి నుంచి పారిపోవడం జరిగింది. అంతకుముందు వరంగల్ కోటను ముట్టడించి బంధించి తెచ్చి షాపురం కోటలో ఉంచిన ముస్లిం సైనికులు తిరుగుబాటు చేయడం వలన పాపన్న ఓడిపోయాడు. ఈ విధంగా అంతకుముందు వరంగల్ కోటను 1708 సంవత్సరంలో వరంగల్ కోటను ముట్టడించి బంధించి కొంతమంది సైన్యాన్ని తీసుకొచ్చారు. దాంట్లో ఉన్న ముస్లిం సైనికులు ఉన్నారు. ఆ విధంగా తెచ్చిన షాపురం కోటలో ఉంచిన సైన్యం ముస్లిం సైనికులు ఏం చేశారంటే వాళ్ళందరూ పాపన్నకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దాంతో పాపన్న యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. యూసఫ్ ఖాన్ రుజ్బహాని ప్రేరణ వల్ల వీరు తిరుగుబాటు జరిగింది. ఎందుకంటే ఈయన ముస్లిం సైనికులను బంధించి తీసుకొచ్చి ఈయన దగ్గర పెట్టుకున్నాడు. మరి యూసఫ్ ఖాన్ రుజ్బహాని అంటే ఈ యొక్క దక్కన్ సుబేదార్ అయిన యూసఫ్ ఖాన్ రుజ్బాని ఏం చేశాడంటే అక్కడ ఉన్న బంధించబడ్డ ముస్లిం సైనికులను ఈయన ప్రేరేపించాడు. దాంతో వీరి తిరుగుబాటు జరిగింది. వీరి తిరుగుబాటు వల్ల ఆయన సైన్యం నుండి తిరుగుబాటు వచ్చింది కాబట్టి పాపన్న ఓడిపోవడం జరిగింది. పాపన్న తాటికొండ కోటకు చేరుకొని సైన్యాన్ని సమీకరించుకున్నాడు. పాపన్న ఏం చేశాడు? పారిపోయి తాటికొండ కోటకు వెళ్ళాడు. తాటికొండ కోటకు చేరుకొని అక్కడ సైన్యాన్ని సమీకరించుకున్నాడు. తర్వాత తురుస్క సైన్యము తాటికొండకు చేరుకొని పోరాటాన్ని ప్రారంభించింది. ఈ విధంగా తురుస్క సైన్యం తాటికొండకు చేరుకొని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఇరు పక్షాల మధ్య 9 నెలల భీకర పోరాటం జరిగింది. పోరాటం జరిగింది. తాను ఓడిపోవట తథ్యమని భావించిన పాపన్న ఉస్నాబాద్కు పారిపోయాడు. 9 నెలల భీకర పోరాటం తర్వాత తాను ఓడిపోవడం వంటి తథ్యమని భావించిన సర్వాయి పాపన్న ఉస్నాబాద్కు పారిపోవడం జరిగింది. పాపన్న అక్కడ మోసగించబడి తురుస్క చేతికి చిక్కాడు. పాపన్న ఉస్నాబాద్ పోయి అక్కడ మోసగించబడ్డాడు. మోసపోయి తురుస్క చేతికి చిక్కాడు. యూసఫ్ ఖాన్ రుజ్బహాని పాపన్న తలను ఖండించి తలను హైదరాబాద్ కోటకు వేలాడదీయించి మొండాన్ని మొఘల్ చక్రవర్తికి పంపించాడు. ఈ విధంగా పాపన్న అక్కడ మోసపోయాడు. ఉస్నాబాద్లో తురుస్క చేతికి చిక్కడం జరిగింది. ఈ విధంగా తురుస్కులు ఏం చేశారంటే యూసఫ్ ఖాన్ రుజ్బహాని ఏం చేశారంటే దొరికిన పాపన్న తలను ఖండించి తలను హైదరాబాద్ కోటకు వేలాడదీయించి మొండాన్ని మొఘల్ చక్రవర్తికి పంపించడం జరిగింది. అంటే ఈ విధంగా ఎందుకు దించారంటే ఇటువంటి తిరుగుబాటు మరొకరు చేయకూడదని ఆయన ఆ పని చేయడం జరిగింది. తర్వాత మొఘల్ స్వాతంత్ర పాలకుల 37 సంవత్సరాలు అంటే కుతుబ్షాహీ రాజ్యము 1687 సంవత్సరంలో అంతమైతే 1724 సంవత్సరంలో ఆసఫ్జాహీ రాజ్యం ప్రారంభమైంది. అంటే ఈ మధ్య 37 సంవత్సరాల పాటు మొఘలు పరిపాలించారు గోల్కొండను. ఈ మొఘల్ సామ్రాజ్యం పాలకుల పాలనలో సర్వాయి పాపన్న స్వతంత్ర రాజ్య స్థాపన ప్రయత్నించి నల్లగొండ, వేములకొండ, భువనగిరి, షాపురము, ఓరుగల్ ప్రాంతాలను జయించి సుమారు 20 సంవత్సరాలు పాలించాడు. నల్గొండ, వేములకొండ, భువనగిరి, షాపురము, ఓరుగల్ ప్రాంతాలను ఆయన దాదాపు 20 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. తర్వాత సర్వాయి పాపన్న అనేక కోటలు కట్టించడం జరిగింది. క్రీస్తకం 1675 సంవత్సరంలో 1675 ప్రాంతంలో
సర్వాయిపేట సర్వాయిపేట అనే కోటను నిర్మించాడు. క్రీశకం 1675 ప్రాంతంలో సర్వాయిపేట కోటను ఆయన నిర్మించడం జరిగింది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ కోట పావన తొలి నిర్మాణం. క్రీశకం 1675 ప్రాంతంలో సర్వాయిపేట అనే కోటను నిర్మించాడు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఈ కోట. 10 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ కోట పాపన్న తొలి నిర్మాణం, మొట్టమొదటి నిర్మాణం. తర్వాత ఈ కోట ముఖద్వారము 20 అడుగుల ఎత్తు రాతితో నిర్మించబడింది. ఈ కోట ముఖద్వారము 20 అడుగుల ఎత్తుతో రాతితో నిర్మించబడింది. చతురస్రాకారంలో నిర్మించిన ఈ కోటకు 4 వైపులు దాదాపు 50 అడుగుల ఎత్తులో బురుజు పైభాగం విశాలంగా ఉన్నది. ఇక్కడ ఫిరంగులను ఉపయోగించడానికి, శత్రువుల నుండి రక్షించుకోవడానికి ప్రత్యేక నిర్మాణ పద్ధతులను ఈ కోటలో అనుసరించారు. కోట ముఖద్వారానికి ఎడమవైపు కోటగిరి గుట్టలున్నాయి. కోట ముఖద్వారానికి ఎడమవైపున కోటగిరి గుట్టలున్నాయి. గుట్ట పై భాగంలో కోనేరు, తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి వస్తువులున్నాయి. తర్వాత గుట్టలకు ఆనుకొని కోట చుట్టూ పెద్ద కందకం ఉంది. గుట్టలకు ఆనుకొని కోట చుట్టూ పెద్ద కందకం ఉన్నదన్నమాట. ఈ కందకంలో నీరు నింపి మొసలను వదిలేవారట, శత్రువులు రాకుండా. పాపన్న క్రీశకం 1698 ప్రాంతంలో తాటికొండలో ఒక కోట నిర్మించాడు. పాపన్న క్రీశకం 1698 ప్రాంతంలో తాటికొండలో ఒక కోట నిర్మించాడు. గ్రామం మధ్యలో ఉన్న బురుజుగుట్టను ఆనుకొని నిర్మించిన ఈ కోట దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. 60 అడుగుల ఎత్తులో చతురస్రాకారంలో 4 బురుజులున్నాయి కోటకు. కోట ప్రహరీ కూడా అంతే ఎత్తులో చతురస్రాకారంలో ఉన్నది. గుట్ట పైభాగంలో చుట్టూ ప్రహరీ కూడా ఉన్నది. ఈ గుట్ట పైన మొత్తం 12 బురుజులున్నాయి. ఈ గుట్ట పైన మొత్తం 12 బురుజులున్నాయి. ఈ ప్రాంతంలో 7 గుండాలు ఉండేవి. ఒక గుండంలో సంవత్సరం పొడవునా నీరు ఉండేది. ఇక్కడ 7 గుండాలు ఉండేవి. ఒక గుండంలో సంవత్సరం పొడవునా నీరు ఉండేది. షాపురంలో కూడా ఒక కోట నిర్మించాడు. ఆయన 1700 నుంచి 1705 సంవత్సరాల మధ్యలో షాపురంలో గుట్ట మీద కూడా ఒక కోట నిర్మించడం జరిగింది. ఈ కోటకు 4 వైపులా పెద్ద పెద్ద బురుజులు ఉన్నాయి. మధ్యలో ఎత్తైన మరొక బురుజు ఉన్నది. దీన్ని స్థానిక ప్రజలు నడిం బురుజు ఏమనేవారంటే ఈ బురుజును నడిం బురుజు అని వ్యవహరించేవారు. దక్షిణ వైపు కోట ప్రాకారాన్ని ఆనుకొని గుంబి ఆకారంలో మరొక బురుజు ఉన్నది. దక్షిణ వైపు కోట ప్రాకారాన్ని ఆనుకొని గుంబి ఆకారంలో మరో బురుజు ఉన్నది. దీన్ని గుమ్మి బురుజు అని పిలుస్తారు. గుమ్మి బురుజు. పడమటి దిక్కున ఈ కోటను ఎత్తైన ఒక సింహద్వారం ఉన్నది. పడమటి దిక్కున ఈ కోటకు ఎత్తైన ఒక సింహద్వారం ఉన్నది. దీని గోడ ఒక బురుజు నుండి మరొక బురుజుకి నడిచి వెళ్ళడానికి వీలైనంత వెడల్పుగా ఉండేది. ఉత్తర దిక్కు మట్టితో మూయబడిన మరొక చిన్న ద్వారం ఉన్నది. ఈ కోటకు 2 ద్వారాలున్నాయి. ఫిరంగులు గురిపెట్టి కాల్చడానికి వీలుగా 4 వైపులా పిట్టగోడలకు అనువైన రంధ్రాలున్నాయి. ఈ దుర్గ నిర్మాణానికి ఉపయోగించిన కొన్ని రాళ్ళు దేవాలయాలకు చెందిన రాళ్ళుగా చెప్పవచ్చు. ఈ కోట ఒక చిన్న పర్వతాన్ని అంతర్భాగంగా చేసుకుని రాయి సున్నం ఇటుకలతో శత్రుదిగ్భేద్యంగా నిర్మించబడింది. ఈ దుర్గానికి 3 సొరంగ మార్గాలున్నాయి. ఒకటి కోట మధ్య భాగం నుండి వెలువడి వెలుపల ఉన్న మంచినీటి బావి దగ్గరికి పోతుంది. ఈ సొరంగం బలమైన రాతి స్తంభంతో సున్నంతో నిర్మించింది. దీనికి దారి పొడవున దిగుడున్నాయి. మరొక సొరంగం ఒక బురుజు పై నుండి బయలుదేరి ప్రాకారం దాటి ఉత్తర దిక్కుగా సాగి మట్టితో మూతబడిన సొరంగం ద్వారా పక్కకు తెలిసింది. ఇవన్నీ కూడా పాపన్న యొక్క నిర్మాణాలుగా మనం చెప్పవచ్చు. కోటల నిర్మాణం. ఉత్తరం వైపు కోటకు అతి సమీపంలోని నాంచారి బావి అని పిలువబడుతున్న ఒక పాత బావి ఉండేది. పాపన్న తన స్వతంత్ర పాలనకు షాపురం కోటనే ప్రధాన కేంద్రంగా చేసుకోవడం జరిగింది. తర్వాత రాచరిక వ్యవస్థను ఆకలింపం చేసుకొని దాడులతో అపారమైన జ్ఞానాన్ని పాపన్న సంపాదించడం జరిగింది. షాపురం కోటలో ఆయుధ సామాగ్రిని పెద్ద ఎత్తున నిల్వ చేశాడు. షాపురం కోటలో ఆయన ఆయుధ సామాగ్రిని పెద్ద ఎత్తున నిల్వ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా వేములకొండ గుట్టల మీద పాపన్న కొంతకాలం గడిపాడు. 3 గుట్టల సముదాయంతో కుడివైపున ఉన్న గుట్ట మీద కొంతకాలం, మధ్య భాగంలో ఉన్న గుట్ట మీద కొంతకాలం గడిపాడు. కుడివైపున ఉన్న గుట్ట చుట్టూ రాతితో నిర్మించిన ప్రహరీ గోడ ఉంది. మధ్యలో కోనేరులో పైభాగం బలంగా ఉంటుంది. పైభాగాన రాతితో నిర్మించిన గుడి, తర్వాత రాతి ఇటుకలతో నిర్మించిన మరొక గుడి ఉన్నాయి. గుట్ట పైభాగాన్ని చూస్తే
చుట్టూ కొండలు కనిపిస్తాయి. మధ్య భాగాన ఆ గుట్ట పైన ఒక కోనేరు ఉన్నది. ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి, శత్రువులను రక్షించుకోవడానికి ఇది అనువైన ప్రదేశం. ఈ ప్రదేశంలో శిథిలమైన ఇటుకలు పాఠ్యపాత్రలు మనకు కనిపిస్తాయి. దుల్మిట్ట అనే మరొక గ్రామంలో పాపన్న విజయాలను, వీరత్వాన్ని సూచించే రాతిపై చెక్కిన శిలాప్రతిమలు ఇప్పటికీ ఉన్నాయి. గ్రామంలో ఒక రాతి బావి, మర్రి చెట్టు ఉన్నాయి. ఈ మర్రి చెట్టు కింద ఎల్లమ్మ గుడి ఉంది. ఈ గుడి సమీపంలో గుర్రంపై పాపన్న రాజదర్పంతో ఉన్న నల్లరాతిపై చెక్కిన ప్రతిమలు ఉన్నాయి. ప్రతిమ చెక్కిన ప్రతిమలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు సర్వాయి పాపన్న నిర్మాణాలుగా మనం చెప్పవచ్చు. సర్వాయి పాపన్న గురించి ఒకవేళ ప్రశ్న అడిగినట్లయితే మరి సర్వాయి పాపన్న ఎటువంటి నేపథ్యంలో ఆయన తిరుగుబాటు చేశాడు, ఏ విధంగా ధనాన్ని సంపాదించాడు, ఏ విధంగా వివిధ పోరాటాలు చేశాడు, ఆయన దాదాపు రకరకాల పోరాటాలు చేశాడని చెప్పేసి మనం ఈ విధంగా మనం సర్వాయి పాపన్న గురించి ప్రశ్న వచ్చినట్లయితే ఈ విధంగా మనం రాయవచ్చు. అందుకే మీరందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.